ఆత్రేయపురం ఊరిలో కమల, విమల అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కమల తండ్రి చేసే కొబ్బరి నూనె వ్యాపారం చేస్తూ విమలని పెంచి పెద్ద చేసి డిగ్రీ వరకు చదివిస్తుంది. కమల పొడవాటి వాలు జడ అల్లుకుంటే మోకాళ్ళకి తగిలేది. ఆ జడని చూసిన ఊళ్ళో ఆడవాళ్లంతా కమల తయారు చేసే కొబ్బరి నూనెను కొని తాము కూడా అలాగే జడ వేసుకోవాలని కలలు కనేవారు. ఒకరోజు ఇంటి ముందు పనులు చేసుకుంటున్న కమల దగ్గరికి వచ్చిన పక్కింటి పద్మ బాధగా, కమలా, ఓ కమలా. చెప్పండి పిన్నిగారు, ఇలా వచ్చారేంటి? ఏం చెప్పమంటావు కమలా అంటూ ఏడవటం మొదలెట్టింది. అయ్యో, ఏమైంది పిన్నిగారు? ఎందుకలా ఏడుస్తున్నారు? కారణం చెప్పండి, నా వల్ల చేతనైన సాయం చేస్తాను. మా అమ్మాయి శైలజకి జుట్టు తక్కువగా ఉందని వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడిపోతున్నాయి కమలా, అందుకే ఈ ఏడుపు. అయ్యో పిన్నిగారు, దాని గురించా మీరు బాధపడేది? నేను మీ శైలు కోసం ఒక ప్రత్యేకమైన కొబ్బరి నూనెను ఇస్తాను. ఇక అది వాడితే మీ అమ్మాయికి ఇట్టే పెళ్ళైపోతుంది చూడండి అంటూ లోపలి నుండి ఒక నూనె డబ్బా తీసుకువచ్చి, ఇది శైలుని రోజుకు 3 సార్లు పెట్టుకోమని చెప్పండి పిన్నిగారు. నూనె డబ్బా తీసుకున్న పద్మ డబ్బులివ్వబోతుంటే, వద్దు పిన్నిగారు, నేను ఈ డబ్బు తీసుకోలేను. మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మమ్మల్ని మీ పిల్లల్లా భావించి భోజనం పెట్టి ఆప్యాయంగా చూసుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బిచ్చి ఆ రుణాన్ని ఇంకా పెంచకండి. చూడు కమలా, నీ మంచితనం చూసి నాకెప్పుడూ ఒక్కటే అనిపిస్తుంది, నువ్వెందుకు నా కూతురుగా పుట్టలేదు అని. కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి చూసి కమల దగ్గరికి వచ్చిన విమల, నువ్విలా చేయటం నాకు అస్సలు నచ్చటం లేదక్కా. చెల్లి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? పక్కింటి పద్మ పిన్ని డబ్బులిస్తుంటే నువ్వెందుకు తీసుకోలేదు? ఎప్పుడో ఏదో సాయం చేశారని ఇలా డబ్బులు వదులుకుంటారా ఎవరైనా? చూడు విమల, మనకి సాయం చేసిన వాళ్ల గురించి అలా ఆలోచించటం తప్పు. పైగా ఆ రోజు పద్మ పిన్ని గారు లేకపోయుంటే మనం ఏ పరిస్థితిలో ఉండేవాళ్లమో కూడా తెలీదు. నువ్విలా ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టడం మానేసి కాలేజ్కి వెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు. ఎగ్జామ్స్ కూడా దగ్గరికొస్తున్నాయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విమల తనలో తాను, ఈ అక్క ఎప్పుడూ ఇంతే, మంచితనం మానవత్వం అంటూ డబ్బు సంపాదించడాన్ని గాలి కొదిలేసింది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా జరుగుతుండగా ఆత్రేయపురానికి బట్టల వ్యాపారం చేయడానికి వచ్చిన రాము బండి తాకి కొబ్బరి నూనె కొనుక్కొని వెళ్తున్న ఒక అమ్మాయి కింద పడిపోతుంది. దాంతో తన డబ్బాలో కొబ్బరి నూనె కూడా కింద పడిపోతుంది. రాము సద్బుద్ధిగల మంచివాడు. పడిపోయి ఏడుస్తున్న ఆమెను పైకి లేపి, చూడమ్మాయి, దెబ్బలేమైనా తగిలాయా అంటూ చేతులు కాళ్ళు చూస్తూ, చూడమ్మాయి, నీ పేరేంటి? నీకు దెబ్బలేం తగలేదు కదా, కానీ నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు అసలు? అప్పుడు ఆ అమ్మాయి ఉపికి వస్తున్న ఏడు పాపుకుంటూనే, నా పేరు అంజలి. మా అమ్మ కొబ్బరి నూనె కొనుక్కొని రమ్మంది, కానీ నీ వల్ల నా కొబ్బరి నూనె మొత్తం కింద పడిపోయింది. మా అమ్మ ఇప్పుడు నన్ను బాగా కొడుతుంది అని మళ్ళీ ఏడవడం మొదలెట్టబోతుంటే, ఓ సింతేనా, ఈ మాత్రం దానికే నువ్వేడుస్తున్నావా అంజలి? నువ్వేం బాధపడకు, నీ కొబ్బరి నూనె నేను కొనిస్తా. ఇక్కడ దుకాణం ఎక్కడుందో చెప్పు. అప్పుడు అంజలి వెక్కి వెక్కి ఏడుస్తూనే, దుకాణంలో కొంటే మా అమ్మ ఒప్పుకోదు, కమల అక్క దగ్గరే కొబ్బరి నూనె కావాలి అంటుంది. అలా కమల దగ్గరికి వెళ్లిన రాము కమలని చూసి ప్రేమలో పడ్డాడు. రోజులు గడుస్తూ ఉండగా రాము వ్యాపారం కోసం ఆత్రేయపురానికి తరచూ వస్తూ పోతూ కమల దగ్గర కొబ్బరి నూనె కొంటూ పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు కమలతో, కమలా, నేను నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్డాను. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని అడగడంతో ఆలోచనలో పడిన కమల మనసులో రాము అంటే ఇష్టమున్నా కూడా, చూడు రాము, నా చెల్లి విమలని ఒంటరిగా వదిలేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా చెల్లి విమల పెళ్లి తరువాతే నా పెళ్లి అంటూ చెప్పింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న రాము తల్లికి ఈ విషయం చెప్పడంతో నిర్మలమ్మ విమలని సోముకి ఇచ్చి పెళ్లి చేద్దామని సలహా ఇస్తుంది. ఇదే విషయం కమలకి చెప్పిన రాము తను కూడా ఒప్పుకోవడంతో కొద్ది రోజుల్లోనే రాము, కమల మరియు సోము విమలల పెళ్లిళ్లు జరిగాయి.
అత్తారింట్లో నిర్మలమ్మ తన అక్క కమల నీర్పు ఓర్పుని మెచ్చుకోవడంతో విమలకి రోజురోజుకి కుళ్ళు పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో కమల కొబ్బరి నూనె వల్ల రామాపురంలో కొబ్బరి నూనె వ్యాపారం చేసే కొండమ్మ చాలా నష్టపోతుంది. దానికి కమలపై పగ తీర్చుకోవడానికి విమలని వాడుకోవాలనుకుంటుంది. ఓ రోజు విమల గుడికి వెళ్తుండగా తనని కలిసిన కొండమ్మ, సూడు విమలా, నా పేరు కొండమ్మ, నేను నీ శ్రేయోభిలాషిని అంటూ పరిచయం చేసుకుంది. నీకు అత్తారింట్లో మంచి పేరు రావాలంటే మీ అక్క కమల తయారు చేసే కొబ్బరి నూనెని కల్తీ చెయ్యాలి నువ్వు. అప్పుడు ఊళ్ళో ఆడాళ్ళంతా గొడవ చేస్తారు. తర్వాత మీ అత్త ఇంకా గత్యంతరం లేక ఇంటి బాధ్యత అంతా నీకే అప్పగిస్తుంది అని ఒక పసరు ఇచ్చి అది కమల తయారు చేసిన కొబ్బరి నూనెలో కలపమని సలహా ఇస్తుంది. కొండమ్మ మాటలు నమ్మిన విమల ఇంటికి చేరుకున్నాక రహస్యంగా కమల తయారు చేసిన కొబ్బరి నూనెలో కొండమ్మ ఇచ్చిన పసరు కలిపింది. ఆ మరుసటి రోజు కమల రోజులాగే ఊళ్ళో వాళ్లకి కొబ్బరి నూనె అమ్మింది. కాని కొండమ్మ చెప్పినట్టుగా ఊళ్ళో ఆడాళ్ల జుట్టుకి ఏమీ కాలేదు. దాంతో కొండమ్మని కలిసిన విమల, చూడు కొండమ్మ, నువ్వు చెప్పినట్టు చేశాను, కానీ ఎవ్వరికీ ఎలాంటి నష్టమూ జరగలేదు. అదే నాకు అర్థం కావట్లేదు విమలా. నేనిచ్చిన పసరు చాలా ప్రమాదకరమైంది, కానీ ఎందుకిట్టా అయినాదో అని ఆలోచిస్తుండగా అక్కడికొచ్చిన రాము కొండమ్మని చూసి, అయితే ఇదంతా చేసింది నువ్వా? బావగారు, మీరేంటిక్కడా? నువ్వింకా దాయాలని చూడకు విమలా, నాకంతా తెలిసిపోయింది. నువ్వు ఈ మోసకారి కొండమ్మతో చేతులు కలిపి కమల తయారు చేసిన కొబ్బరి నూనెని కల్తీ చెయ్యాలనుకున్నావు. నేను గనక నిన్ను చూడకపోయుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? అది బావగారు, అది అని నసుగుతున్న విమలతో, విమలా, ఈ కొండమ్మ ఈ ఊళ్ళో కల్తీ కొబ్బరి నూనె వ్యాపారం చేస్తుంటుంది. కమల వల్ల తన వ్యాపారం నష్టపోయిందన్న కోపంతో నిన్ను పావుగా వాడుకుని కమలని దెబ్బ కొట్టాలని చూసింది. రాము మాటలు విన్న విమల ఒక్కసారిగా కొండమ్మ నిజస్వరూపం తెలియడంతో షాక్ అయింది. తన తప్పు తెలుసుకున్న విమల కొండమ్మని చెంపదెబ్బ కొట్టి, నీ మాటలు నమ్మి నన్ను చిన్నప్పటి నుండి తల్లిలాగా చూసుకున్న అక్కకి ద్రోహం చేయాలని చూశాను. మళ్ళీ ఇంకోసారి నాకు నువ్వు కనిపిస్తే చంపేస్తా అని బెదిరించడంతో కొండమ్మ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కకి ద్రోహం చేశానని బాధతో ఏడుస్తూ కూలబడిపోయిన విమలతో, విమలా, నువ్విలా మీ అక్కకి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయటం తెలివి తక్కువతనం. నీ అక్క ఎప్పుడూ నీ మంచే కోరుకుంటుందని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? నువ్వు చదువుకున్న దానివని ఇంటి బాధ్యతలు కూడా నీకే ఇవ్వమని మా అమ్మ నిర్మలమ్మతో కూడా మాట్లాడింది. కానీ నువ్విలా అని అసహనంతో అనడంతో విమల తన తప్పు ఒప్పుకొని, బావగారు, నన్ను క్షమించండి, ఇకపై ఇలా చెయ్యను, మాటిస్తున్నాను. ఇకపై మళ్ళీ ఇలా చేస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్నింటి నుండి బయటకి వెళ్ళగొడతాను అంటూ హెచ్చరించాడు. తన తప్పు తెలుసుకున్న విమల అత్తారింట్లో బుద్ధిగా ఉంటూ అక్క కమలకి చేదోడు వాదోడుగా జీవితాన్ని గడపసాగింది. వేసవికాలం కావడంతో చంద్రిక అమ్ముతున్న కలర్ఫుల్ గోలాకి మంచి డిమాండ్ ఉంటుంది. దాంతో డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. ఎందుకో ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని ఇంటి దగ్గరుంది చంద్రిక. రోజూ సాయంత్రం వేళ ఇంటి అరుగు మీద చంద్రిక కూర్చొని సంతోషంగా కలర్ఫుల్ ఐస్ కోలా తింటూ ఉండగా పక్కింటి పార్వతి మోహన్ అనే కుర్రాడిని తీసుకుని వచ్చింది. రా పార్వతి పిన్ని, అలా కూర్చో, కలర్ఫుల్ ఐస్ కోలా తింటావా అని చెప్పగానే పార్వతి, మోహన్ ఇద్దరూ అరుగు మీద కూర్చున్నారు. మాకొద్దులే చంద్రిక, నువ్వు తిను. పార్వతి పిన్ని, ఈ అబ్బాయిని నేను రోజూ చూస్తున్నాను. రోజు నా దగ్గరికొచ్చి కలర్ఫుల్ గోలా తింటుంటాడు. ఇప్పుడు నీతో ఎందుకొచ్చాడు? చంద్రిక, అన్నీ వివరంగా చెప్తాను. నువ్వు ముందుగా ఆ కలర్ఫుల్ గోలా తిను అని చెప్పగానే చంద్రిక కలర్ఫుల్ గోలా తింటూ ఉంటుంది. అది చూస్తున్న మోహన్ నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంటుంది. చంద్రిక అది చూసి నవ్వుతూ కలర్ఫుల్ గోలా తినేస్తుంది. పిన్ని, ఈరోజు ఉదయం నుండి కనబడలేదు, ఎక్కడికెళ్లారు? తిమ్మాయిపల్లిలో మా చెల్లుందని నీకు తెలుసు కదా చంద్రిక. సుశీల పిన్ని వాళ్ళింటికెళ్ళావా? సుశీల పిన్ని వాళ్ళు బావున్నారా? బావున్నారు చంద్రిక.
నా గురించి ఏమైనా అడిగారా పిన్ని? అసలు వాళ్ళు నిన్నెప్పటికీ మరిచిపోరు చంద్రిక. వాళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు నువ్వు చూపించిన ప్రేమని వాళ్ళు పదే పదే తలుచుకుంటారు. అమ్మాయి అంటే చంద్రికలా ఉండాలని ఎన్నిసార్లు మెచ్చుకుంటారో తెలుసా? నేను వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేయలేదు కదా పిన్ని. నా చేతుల్లో ఉన్నదే నాకు వచ్చిన వంటే చేసి పెట్టాను. ఆ వంట గురించి అంత గొప్పగా చెప్తుంటే విని ఆ వంటని తన సొంతం చేసుకోవాలని ఈ మోహన్ వచ్చాడు అని పార్వతి చెప్పగానే అర్థం కానట్టుగా ముఖం పెట్టిన చంద్రిక తనని చూసి పలకరింపుగా నవ్వుతున్న మోహన్ని చూసింది. హలో చంద్రిక, మీరు మా వాళ్ళు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు అని చెప్పగానే చంద్రికకి కోపం వచ్చింది. ఒక అబ్బాయి తన దగ్గరికొచ్చి అలా మాట్లాడటం చంద్రికకి నచ్చలేదు. కొంచెం కోపంగా, ఏంటి పిన్ని ఇదంతా? కోపం తెచ్చుకోకు చంద్రిక, కొంచెం నేను చెప్పేది కూడా విను. మోహన్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అవునండి, మీరు నాకు బాగా నచ్చారు. రోజు మీ చేతి వంట తినాలని ఆశపడుతున్నాను. డబ్బుల గురించి మీరేం ఆలోచించొద్దు. పెళ్లి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీకు కావలసిన చీరలు, నగలు ఏదైనా సరే అన్నింటినీ నేనే ఖర్చు చేస్తాను. జస్ట్ నువ్వు తలొంచుకొని నాతో తాళి కట్టించుకుంటే చాలు అని మోహన్ చెప్పగానే చంద్రికకంతా అయోమయంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. మౌనంగా పార్వతిని చూసింది. ఒప్పుకో చంద్రిక, నీకున్న ఒక్కగానొక్క చెల్లి హరిత పెళ్లి చేసి పట్నం పంపించేశావు. అక్కడ హరిత చక్కగా తన భర్తతో కాపురం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ నువ్వు ఒంటరిగా కలర్ఫుల్ ఐస్ గోలా అమ్ముతూ జీవిస్తున్నావు. అది కాదు పిన్ని, నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా అలాగే ఉంది. అది తీర్చాలి కదా. చంద్రిక, ఏ అప్పు గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మొత్తం ఎంతివ్వాలో ఎవరికివ్వాలో చెప్పు, అన్ని క్షణాల్లో తీర్చేస్తాను. అవును చంద్రిక, నువ్వంటే మోహన్కి పంచ ప్రాణాలు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు చంద్రిక? ఇన్నాళ్ళు చెల్లి హరిత కోసం కష్టపడ్డావు, కన్నీళ్లు మింగావు. ఉన్నంతలో పెళ్లి చేసి పట్నం పంపించేశావు. ఇంక నీ జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని పార్వతి అంటుంటే మోహన్ అడ్డుపడి, ఇబ్బంది పెట్టకని అంటుంది కదా అత్తయ్య, కొన్నాళ్ళు వదిలేయండి, తనని కూడా ఆలోచించుకొనివ్వండి అని మనమే చెప్తే ఎలా చెప్పండి అని చెప్పడంతో పార్వతి ఏమీ మాట్లాడలేదు. మోహన్ లేచాడు. దాంతో చంద్రిక, పార్వతి కూడా లేచి నిలబడ్డారు. చంద్రిక, నీ కోసం, నీ ప్రేమ కోసం, నువ్వు చేసే కమ్మని వంట కోసం నేనెదురు చూస్తూ ఉంటాను. అది ఎప్పటికైనా సరే, ఈ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్. ఈ అబ్బాయి ఏంటి పిన్ని ఇలా ఉన్నాడు? పెళ్లి చేసుకో తల్లి, ఆడపుట్టుక అమ్మతనంతో సార్థకమవుతుంది. పిన్ని, అమ్మ బాధ్యత నువ్వు తీసుకొని నన్నొక ఇంటికి కోడల్ని చెయ్యాలని ఆరాటపడుతున్నావు. నీ ఆరాటం నాకు అర్థమైంది. నేను రేపు పట్నంలో ఉన్న చెల్లి దగ్గరికి వెళ్ళి మోహన్ గురించి చెప్పి తన అభిప్రాయం కూడా తెలుసుకుంటాను. ఈ విషయం తెలియగానే హరిత ఎంత సంతోషపడుతుందో తెలుసా? ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి, పిన్ని అక్కకు మంచి సంబంధం చూడు, తల్లి హోదాలో నేను కన్యాదానం చేస్తానని చెప్పేది అని పార్వతి చెప్పగానే చంద్రిక కళ్ళలో నుండి కన్నీళ్లొచ్చాయి. అది నాకు చెల్లి కాదు పిన్ని, అమ్మ, మా అమ్మ. తను మా అమ్మ అని నాకు తెలుసు. రేపు వెళ్ళి మా అమ్మని చూసి మోహన్ విషయం చెప్తాను. సరే చంద్రిక, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి చంద్రిక తను చెల్లి హరితతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ నిద్రపోయింది. మరుసటి రోజు పట్నంలో చెల్లి హరిత కాపురం ఉంటున్న ఇంటికొచ్చింది. కాలింగ్ బెల్ నొక్కింది. హరిత భర్త మధు తలుపు తీశాడు. ఎదురుగా చంద్రిక ఒక్కతే కనబడింది. హరితెక్కడండి అని మధు అడిగిన ప్రశ్నకి అయోమయంగా ముఖం పెట్టింది చంద్రిక. చంద్రిక గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, హరితెక్కడా? మీరొక్కరే వచ్చారు అని ఇంట్లో నుండి బయటకొచ్చి దిక్కులు చూశాడు. ఎక్కడా హరిత కనిపించలేదు. ఆశ్చర్యంగా, మధుగారు, హరిత నాతో ఎందుకొస్తుంది? మీతో పాటు ఇంట్లో ఉంటుంది కదా
అయ్యో చంద్రిక గారు, అయితే హరిత మీకు ఫోన్ చేయలేదని, మీ ఇంటికి రాలేదని నాకు ఇప్పుడే అర్థమైంది. మరి హరిత ఎక్కడున్నట్టు? అని మధు అంటుంటే చంద్రికకి కంగారు పెరిగిపోతూ ఉంది. మధుగారు, అసలు నా చెల్లి హరితకి మీకు మధ్య ఏం జరిగిందో వివరంగా చెప్పండి. నేను చెప్పడం కాదండి చంద్రిక గారు, హరిత చెప్తుంది. అని చెప్పి మధు హరితకి ఫోన్ చేస్తాడు. హాస్టల్లోని తన బెడ్ మీద కూర్చున్న హరిత ఫోన్ మాట్లాడుతూ, నువ్వు అడిగిన డబ్బులు ఇంకా రెడీ కాలేదు, అయ్యాక నేనే కాల్ చేస్తాను మీ అక్క చంద్రిక వచ్చింది, మాట్లాడు అని చెప్పి మధు చంద్రికకి ఫోన్ ఇస్తాడు. చంద్రిక మాట్లాడుతుంది. హరిత, ఏంటి ఇదంతా? అక్క, అక్కడి నుండి ఆటో స్టాండ్కి వచ్చేయ్, నేనక్కడికి వస్తాను. మిగతా విషయాలు హాస్టల్కి వచ్చాక మాట్లాడుకుందాం. హాస్టల్కి వద్దు, ఏమొద్దు. నువ్వు ముందు ఇక్కడికి రా, ముగ్గురం మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అరగంట తరువాత చంద్రిక, హరిత, మధు ముగ్గురు ఇంట్లోని సోఫాలో కూర్చుంటారు. ఏమైంది చెల్లి? మధు నుండి, ఆ ఇంటి నుండి వెళ్ళిపోయి నువ్వు హాస్టల్లో ఉండటమేంటి? మీ మధ్య ఏం గొడవ జరిగింది? గొడవేమీ లేదండి చంద్రిక గారు, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అందుకు 5 లక్షల వరకు కావాలి. మీకు చెప్పి ఇప్పించమని హరితను అడిగాను. హరిత నా మాట వినలేదు అని మధు చెప్తుంటే హరిత ఏడుస్తూ, మా అక్క దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవని చెప్పినందుకు నన్ను ఎలా పడితే అలా కొట్టాడక్క. అన్నం పెట్టకుండా, నీళ్ళివ్వకుండా టార్చర్ పెట్టాడు అంటూ ఏడ్చింది. అది చూడగానే చంద్రికకి కోపం వచ్చింది. మధు చెంప మీద గట్టిగా కొట్టింది. మధు కోపంగా చూస్తూ, నన్ను కొడతావా? నిన్ను ఏం చెయ్యలేవు. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు నీ గురించి చెప్తాను, వాళ్లే చూసుకుంటారు అని చెప్పగానే మధు వెనక్కి తగ్గాడు. నా చెల్లి జీవితం బాగుండాలని నువ్వడిగిన డబ్బులు సర్దుబాటు చేస్తాను. అప్పటి వరకు నా చెల్లి ఇక్కడే ఉంటుంది. ఇలాగే మహారాణిలా ఉంటుంది. జాగ్రత్త అని చెప్పి చంద్రిక తిరిగి ఊరొచ్చేసింది. తన పెళ్లి విషయం చెప్పాలని ఎంతో ఆశగా వచ్చిన చంద్రికకి తన చెల్లెలి కాపురం నిరాశ కలిగించింది. బాధగా ఆ రోజు సాయంత్రం చంద్రిక కలర్ఫుల్ గోలా అమ్ముతూ ఉండగా మోహన్ వచ్చాడు. రండి మోహన్ గారు, నేనే మీకు పార్వతి పిన్నితో విషయం చెప్పి పంపిద్దామని అనుకుంటున్నాను. మీరే వచ్చారు. చెప్పు చంద్రిక. మన పెళ్లి జరగదు మోహన్. నా చెల్లి కాపురానికి సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో చెప్పు చంద్రిక, నేను సాల్వ్ చేస్తాను. లేదండి, నేను జీవితాంతం ఇలా కలర్ఫుల్ గోలా అమ్ముకుంటూ జీవించాలని నా తలరాత మీద ఆ దేవుడు ఎప్పుడూ రాసి పెట్టేశాడు. ఇక నా జీవితం ఇంతే. నేను, నా చెల్లి, నా కలర్ఫుల్ గోలా బిజినెస్ అంతే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు కూడా మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్పి చంద్రిక ఇక ఆ రోజు నుండి రాత్రి పగలు కష్టపడుతూ కలర్ఫుల్ గోలా అమ్ముతూ డబ్బు సంపాదించటం మొదలెట్టింది. కొన్నాళ్లకి తన చెల్లి కాపురాన్ని సరిదిద్దింది. తర్వాత ఒకరోజు మోహన్ చంద్రిక దగ్గరికొస్తాడు. ఇంకా తన కోసమే ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న చంద్రిక మోహన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.